హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, అదేవిధంగా ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున ఏ కోరిక అయితే ఉంటుందో, బలంగా ఏ కోరిక అయితే మిమ్మల్ని చాలా రోజులుగా ఆ యొక్క కోరిక నెరవేరితే బాగుండు అని చెప్పేసి నిరాశ అనేది చెందే విధంగా చేసిందో, ఆ యొక్క కోరిక ఈ రోజున వీరి ద్వారా నెరవేరబోయేటటువంటి రోజుగా కూడా మీకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితానికి ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజు. ఈ వ్యక్తి ఊహించినటువంటి పాత్ర ఈ రోజున ముఖ్యంగా పోషించబోతున్నారు. ఇంతకీ ఆ యొక్క వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదండి. సమస్యలు లేని వాళ్ళు ఉండరు కదా. సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతిషాలయం. మన గురువు గారు కేరళ తాంత్రిక విధితో స్త్రీ పురుష వశీకరణం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గరికి కలదండి. నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక, వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ముందుగా ప్రధానంగా చెప్పాలంటే, గత కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క మనసులో ఏదో ఒక ప్రశ్న అనేది తప్పకుండా ఉంటూనే ఉంటుంది కదా. అంటే ఏదైనా కానీ, నేను తప్పు చేశానా, లేదంటే నా కర్మ అంతా కూడా ఇంతేనా, ఎందుకు నా యొక్క జీవితం ఈ విధంగా, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, నా యొక్క కష్టం అంతా కూడా వృధాగా అయిపోతుంది, ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం అనేది రావటం లేదు, ఎంత నిజాయితీగా ఉంటున్నా కూడా నా యొక్క నమ్మకం అనేది ఎవరికీ కూడా అర్థం కావడం లేదు, ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా ప్రతిఫలం అనేది దక్కడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు కదా. ఇదంతా కూడా మీకు మీ తప్పు అయితే కానీ కాదు. ఇదంతా కూడా మీ యొక్క బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల యొక్క పరీక్ష. కాబట్టి ఒక గట్టి పరీక్ష అనేది భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం కట్టుబడి ఉండక తప్పదు. అయితే మీరు చాలా ఓర్పు పట్టారు, ఓర్పుగా ఉన్నారు. మీ యొక్క ఓర్పుకు, మీ యొక్క సహనానికి, మీ యొక్క నిజాయితీ త్యాగానికి ఇటువంటివన్నీ కూడా భగవంతుడైతే తూకం అనేది వేశాడు. మీరు ఎంత ఎక్కువగా ఏడ్చారో, ఎన్ని నిద్రలేనటువంటి రాత్రులు గడిపారో, ఎవరికీ కూడా చెప్పుకోలేనటువంటి ఎన్నో బాధలు మీరు మోసారో, మీ యొక్క కళ్ళకు మీకు తప్ప ఎవరికీ కూడా కనిపించలేదు. అందరి పట్ల కూడా ఎక్కువ సానుభూతితో వ్యవహరించారు. అయితే ఇదంతా కూడా మీరు ఎప్పుడూ కూడా తప్పుడు మార్గంలో ఎప్పుడూ కూడా నడవలేదు. అందుకే ఈ మార్గాలు ఇప్పుడు దేవుడు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఈ రోజున మీపై ఉన్నటువంటి పనిభారం తగ్గిపోతుంది. భారమైనటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం కాబోతున్నాయి. ఈ రోజున మీపై ఉన్నటువంటి పనిభారం అంతా కూడా దూరం కాబోతుంది. మీ యొక్క రాశిలో ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి గురుగ్రహం ప్రభావం అనేది మీకైతే బలంగా ఉండబోతుంది. ఇదంతా కూడా ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీకు తోడే ఈ రోజున అనుకున్నటువంటి పనుల్లో విజయాలు సాధించడం ఖాయం. ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి కొన్ని యొక్క గ్రహాలు ఈ రోజున పూర్తిగా బలహీనపడబోతున్నాయి. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చేసినటువంటి వ్యక్తులు నిశ్శబ్దంగా మీ నుండి తొలగిపోబోతున్నారు. మీ మీద నమ్మకం లేనటువంటి వారు మీ దగ్గరికి రావాలనేసి వస్తున్నారు. అయితే ఈ రోజున బాగా పరిశీలిస్తే ఒక్కసారిగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే ఒక చిన్న నిజమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్కీగా ఈ రోజున
మీ యొక్క విధి అనేది కొంత మార్పు అనేది కనిపించబోతుంది. అంటే మీరు భరించినటువంటి ప్రతి ఒక్క బాధకి ఈ రోజున కొంచెం సమాధానం అనేది దొరుకుతుంది. మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించినప్పటికీ కూడా ప్రతి క్షణం మీరైతే నిజాయితీగా ఉన్నారు. నిజానికి మీరు దగ్గరగానే అవుతూనే వస్తున్నారు. అయితే ఈ రోజున మీరు ఒక వార్త అనేది తప్పకుండా వింటారు. అయితే ఈ యొక్క తుఫాన్ లాంటి వార్త అనేది మీకు ఆ యొక్క మీ జీవితంలోకి మిమ్మల్ని మరింతగా ఆనందపరుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఊహించినటువంటి మార్గం కావచ్చు, మీరు ఆశించినటువంటి రూపం కాకపోవచ్చు. అదంతా కూడా మీ యొక్క జీవితానికి చాలా అవసరం. మరి ఈ యొక్క వార్త విన్న క్షణంలో మీ చేతులు, మీ కాళ్ళు పూర్తిగా వణికిపోతాయి. మీ గొంతంతా కూడా ఆగిపోతుంది. మీ యొక్క మనసులో ఒక్కసారిగా గతం మొత్తం కూడా తిరిగినట్లుగా అనిపిస్తుంది. అసలు ఇదంతా కూడా మంచి వార్త లేదంటే భయపడాలా అనేది కలుగుతుంది. అయితే కాస్త కొన్ని గంటల తర్వాత లేదంటే రేపటి రోజున మీకు ఇదంతా కూడా అర్థమైపోతుంది. ఇదంతా కూడా జరగకపోతే నేను ఇంతకాలం తప్పుడు తావులోనే ఉండేవాడినేమో అనేసి ఈ యొక్క వార్త వల్ల మీకు అంతా ఆ వ్యక్తి చెప్పినటువంటి వార్త మెసేజ్ కాల్ ద్వారా ఈ యొక్క వార్త అనేది రావచ్చు, లేదంటే మెసేజ్ రూపంలో రావచ్చు. కొంతమందికి పాతగా ముగిసిపోయినటువంటి తలుపులను ఒక్కసారిగా తెరుచుకునే విధంగా ఆ యొక్క అవకాశాలు అనేవి కలగవచ్చు. కొంతమంది ఇప్పటి వరకు ఎదురు చూడలేనటువంటి అవకాశాలు ఈ రోజున మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. మరొక వార్త అనేది మీ యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, తర్వాత మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అయితే ఒక వార్త అనేది మీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం అనేది చూపించబోతుంది, ఇదంతా కూడా మీరైతే నమ్మలేరు. ఇక మీ యొక్క భయపడడానికి కాదు, ఒక గొప్ప సంకేతం, ఒక సంకేతంగా ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలవటం మీకైతే ఖచ్చితంగా చూసి ఉండవచ్చు. అంటే మీరు ఒంటరిగా ఉన్నా, లేదంటే ఎవరితో ఉన్నట్లుగా మీకైతే అనిపించడం, నిద్రలో అర్థం లేనటువంటి కలలు, స్పష్టంగా గుర్తుండిపోయేటటువంటి కలలు, ఇంట్లో ఒక మూల నుండి ఇంకొక మూలకి ఎవరో వెళ్తున్నట్లు ఏదో ఒక తెలియనటువంటి భావన, ఇదంతా కూడా మీ యొక్క ఊహలు కావు. అదంతా కూడా నెగిటివ్ శక్తి కూడా కాదు. ఇదంతా కూడా మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుతున్నటువంటి దైవశక్తి. మీరు అనుకున్నది అంటే అనుకుని ఉంటారు, నా ఇంట్లోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుందని. ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు అనేది జరగడం స్టార్ట్ అయిపోయింది. ఒక మంచి శుభం అనేది జరగబోయే ముందు అన్నీ కూడా శుభశక్తులు కదలికలోకి ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. ఇది ఇంతకాలం కూడా మీ యొక్క బాధను, అలాగే మీకు తెలియని ఒక నిరాశను గమనించుకున్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం ఇప్పుడు మీకు సహాయం అనేది చేయడానికి దగ్గరగా వస్తుంది. మీ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని పూర్తిగా తొలగించబోతుంది. అలాగే మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టిని అంతా తుడిచిపెడుతుంది. అందుకే కొన్ని పాత వస్తువులు ఇటీవల కాలంలో పగిలిపోతూ ఉండటం, లేదంటే మీరు గమనించి ఉండవచ్చు. అలాగే కొన్ని పాత బంధాలు కూడా మీ నుండి దూరం అయిపోవడం, కొన్ని బంధాలు, పాత అలవాట్లు మీ నుండి విడిచిపెట్టడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది ఒక మంచి ఆనందకరమైనటువంటి గొప్ప శక్తి అని కూడా చెప్పుకొని మీరైతే ఖచ్చితంగా నమ్మాలి. ఈ సమయంలో ఈ రోజున మీరు భయపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. భయపడి నిలిచిపోకండి. నిశ్శబ్దంగా అన్ని విషయాలు కూడా స్పష్టంగా గమనించండి. మీ జీవితంలో ఏది కూడా బయటికి పోతుంది. ఎందుకంటే మీరు పోయేది కూడా మీరు ఎప్పుడూ కూడాను ఆపలేరు. కానీ ఎందుకు పోతుంది, దేని కారణంగా పోతుంది అనేది మాత్రం మీ యొక్క మనసుకు, అంతరాత్మకు తప్పకుండా తెలుస్తుంది. ఇదంతా కూడా ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో యాదృచ్ఛికంగా జరగడం లేదు. గత కొన్ని రోజులుగా జరుగుతూనే వస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్యని చెప్పుకోవాలి. ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. అంతేకాదు, ఈ యొక్క వ్యక్తి మీ యొక్క గతానికి లింక్ అయి ఉన్నటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క భవిష్యత్తుకి ద్వారం తెరవబోతున్నటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. లేదంటే మీ యొక్క ఆ యొక్క వ్యక్తి మీరు మొదట నమ్మరు, అలాగే పట్టించుకోరు. కానీ వారి యొక్క మాట మీ యొక్క గుండెల్లో
ఒక గాయంలాగా తాకుతుంది. లేదంటే వారి యొక్క మాటలు మీకు గొప్ప సలహాలుగా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే వారు చెప్పేది నిజం. ఆ యొక్క వ్యక్తి మీకు సలహా అనేది ఇవ్వరు. మీకు తప్పుగా అంటే ఒక తప్పు అనేది చెప్పేసి ఒక చిన్న సలహా అనేది ఇస్తారు. కేవలం ఒక విషయం అనేది చెప్తారు. మీరు ఇప్పటివరకు చూసినటువంటి దారి తప్పు అనేసి కొంతమంది వ్యక్తుల యొక్క సహనం మీకు అంతా కూడా మంచిది కాదని చెప్పేసి ఆ యొక్క సలహా అనేది ఇస్తారు. అయితే ఈ యొక్క సలహాల వల్ల మీరు కొంచెం రిలీఫ్ అవుతారు. కొంతమంది వ్యక్తుల యొక్క ఒక అబద్ధం అనేది బయటపడిపోతుంది. మరి ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలోకి శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను ఇచ్చేటటువంటి మీ యొక్క అంటే జీవితాన్ని అంతా కూడా సరిదిద్దడం కోసం రాబోతున్నారు. మరి ఆ తర్వాత వారి యొక్క జీవితంలో మీకు వీరి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాలన్నీ కూడా జీవితం అంతా కూడా మారిపోతుంది. అంటే అది మీ యొక్క చేతిలోనే ఉంటుంది. మీరు చేసినటువంటి పనుల వల్ల మీ యొక్క ఆలోచనల వల్ల కూడా ఉంటుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు అనేటటువంటి మీ యొక్క తెలియనటువంటి వ్యక్తి ఎందుకు రాబోతున్నారు, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఊహించినటువంటి సమయంలో ఈ రోజున మీ ఇంట్లోనే ఎందుకు అడుగు పెట్టబోతున్నారు, అతని యొక్క రాక ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహమా, లేదంటే భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక, లేదంటే ప్లాన్ చేసిందంతా కూడా అయితే కాదు అనుకోకుండా వచ్చినట్లుగా మీరు కూడా నమ్మరన్నమాట. వారు రావడానికి కారణం ఏదైనా ఇవ్వవచ్చు, కానీ ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబానికి అలాగే మీకు మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి సలహా అయితే ఇవ్వవచ్చు. ఆ యొక్క విషయం సలహా విన్న క్షణం మీరైతే మౌనంగా మారిపోతారు. ఎందుకంటే ఇదంతా కూడా మీరు ఎప్పుడూ కూడా అనుకున్నది కానే కాదు. అయితే ఈ విషయంలో మీకు ఒక స్పష్టత కూడా వస్తుంది. ఆ వ్యక్తి చెప్పేటటువంటి మాట, వారి యొక్క సలహా మీ యొక్క జీవితాన్ని, నిర్ణయాన్ని పూర్తిగా మార్చేసే విధంగా ఉంటుంది. మీ యొక్క దిశనంతా కూడా మార్చేస్తుంది. అందుకే వారు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఇంకా ఆలస్యం అయితే మీరైతే తప్పుడు దారిలో ఎక్కడా కూడా ముందుకు వెళ్ళరు అనేటటువంటి ప్రమాదంలో కూడా భగవంతుడు ఆ యొక్క దారిని పూర్తిగా మార్చేయడానికి కూడా ఒక కొత్త వ్యక్తి రూపంలో రాబోతున్నారనేసి మీరైతే నమ్మండి. కాబట్టి భగవంతుడే ఒక కొత్త వ్యక్తి రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని మార్చడానికి వస్తున్నాడా అన్నట్లుగా మీ యొక్క మనసుకి అనిపిస్తుంది. ఇక మీ యొక్క మనసులో ఉండేటటువంటి భయం అంతా కూడా తగ్గిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమవుతుందని విశ్వసించండి. డబ్బు మీకు ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలాగే ఒక విషయంలో మీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు, అంటే డబ్బు సంపాదించే శక్తి నాకు ఉంది, కష్టపడేటటువంటి శక్తి ఉంది, అలవాటు ఉంది, కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలవటం లేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీరు ఎవరినో నమ్మేసి నష్టపోయి ఉంటారు కదా, లేదంటే ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేక బాధపడుతూ ఉండవచ్చు. మీకు రావాల్సిన డబ్బును మీరు విడిచిపెట్టుకుని ఉండవచ్చు. ఇదంతా కూడా మీ మంచితనమే, కానీ ఇదంతా కూడా ఒక బరువుగా మారిపోయింది. అయితే ఆ యొక్క బరువు అనేది ఈ రోజున పూర్తిగా నెమ్మదిగా తగ్గేటటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా మీ యొక్క జీవితంలో ఒక కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. పాత బకాయిలు మీరంతా కూడా గుర్తుకొస్తాయి. ఎప్పుడో మర్చిపోయినటువంటి డబ్బు విషయాలు ఈ రోజున మీకు తిరిగి చర్చకు వస్తాయి. లేదంటే ఎవరో మీకు ఊహించినటువంటి సమయంలో ఈ రోజున మీకు ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేయాలని, ఒక్కసారిగా మిమ్మల్ని ధనవంతులుగా అయితే చేయడానికైతే కానే కాదు, మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి మీకు సహాయం చేయడానికే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకోవడానికే వస్తున్నారనమాట. మాటనైతే మీరు గట్టిగా నమ్మండి. అలాగే ఇప్పటి వరకు మీరైతే డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోయినటువంటి రాత్రులు గడుపుతూ ఉంటే, ఇప్పటి నుండి ఆ యొక్క రాత్రులన్నీ మీకు పూర్తిగా మర్చిపోయి మీ యొక్క మనసుకు ప్రశాంతత అనేది ఇవ్వడమే కాకుండా ఊహించినటువంటి అద్భుతాలు కూడా ఉంటాయని బలంగా నమ్మండి. ఇక మీ యొక్క డబ్బునంతా కూడా డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి దిశ అనేది ఇదంతా కూడా ఒక విషయంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క దిశలో వచ్చినటువంటి డబ్బు భయంతో అయితే దాచిపెట్టుకోకండి. అహంకారంతో
ఖర్చు పెట్టమాకండి. సమతుల్యంగా జాగ్రత్తగా వ్యవహరించి మీ యొక్క అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోవడం, మీకైతే విలువ అనేది మంచిగా పెరగడం లేదనేసి బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క కెరియర్ జీవితం ఎప్పుడూ కూడా మీకు పెద్దగా ఆనందం అనేది సాధించేది కూడా ఏమీ లేదు. మీకంటే ముందుగా వెళ్ళారు, మీకంటే తక్కువ అర్హత ఉన్నవారు మీకంటే ముందు వెళ్ళారు, మీకంటే ముందుగా గుర్తింపును పొందారు, సాధించుకున్నారు. అదంతా కూడా మీకు చాలా రకాలుగా సవాళ్ళతో కూడుకున్నటువంటి ఒక వ్యవహారమే. కానీ ఖచ్చితంగా మీలో ఉండేటటువంటి లోపమైతే కానే కాదు. నిశ్శబ్దంగా మీ యొక్క పనిని చేసుకునేటటువంటి గొప్ప వ్యక్తులు ప్రమోషన్స్ మీద కాకుండా ఎప్పుడు కూడా మీ యొక్క కష్టం మీదే, అలాగే నమ్మకంతో ఎప్పుడు కూడా ఉండేవారు. మీరు చెప్పినటువంటి మాటలు ఎవరు కూడా వినిపించుకోకపోయినా ఈరోజు అవే మాటలు అందరి దృష్టిలో పడ్డాయి. ఉద్యోగం లేనటువంటి వారికి కూడా ఈ రోజున ఉద్యోగం వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేదంటే మీ యొక్క దిశను పూర్తిగా మార్చేసే అవకాశం ఈ రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది మంచిది. మీ యొక్క మనసులో ఉండేటటువంటి కోరికలు అయితే తప్పకుండా చెప్పుకోండి, స్వామివారిని దర్శించుకోండి. గతంలో మీరు ఏదైనా కోల్పోయారో అదంతా కూడా ఈ రోజున తిరిగి అనేది పొందబోతున్నారు. ఇంట్లో స్వామివారి ముందు చక్కగా దీపారాధన చేసుకోండి. స్వామివారికి బెల్లం పానకం నైవేద్యం పెట్టండి. చిన్న బెల్లం ముక్కను సమర్పించడం మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. చూశారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.